హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సురేష్ బైక్ గ్యారేజ్. మన షాప్కి పల్సర్ BS6 వెహికల్ ఒకటి వచ్చింది. అది క్లచ్ ప్లేట్లు మార్చాలి. ఎలా చేస్తున్నాను ఏంటంటే మీకు చూపిస్తాను, చూడండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏమేమి పార్ట్స్ మారుస్తున్నామో ఏందనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇవైతే క్లచ్ ప్లేట్లు, ఇవి స్టీల్ ప్లేట్లు, ఇది క్లచ్ డిస్క్ చూసారా లైన్స్ ఎలా అయితే ఉన్నాయో. మనమైతే క్లచ్ ప్లేట్లు సెట్ అయితే మారుస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే పల్సర్కి BS6 150కి క్లచ్ ప్లేట్లు అయితే చేంజ్ చేసాము. క్లచ్ డిస్క్ చూసారా ఎలా గీతలు పడినాయో. అలా గీతలు పడి ఉంటే మనం కొత్త క్లచ్ ప్లేట్లు వేసినా మళ్ళీ అలాగే ప్రాబ్లం అయితే తొందరగా రిపీట్ అవుతుంది. క్లచ్ సెంటర్ అయితే ఎలా ఉంది, క్లచ్ డిస్క్ చూసారా అలా లైన్స్ అయితే ఉన్నాయో. క్లచ్ డిస్క్, క్లచ్ సెంటరు, స్టీల్ ప్లేట్లు కూడా చూడండి. స్టీల్ ప్లేట్ల మీద లైన్స్ కూడా అలాగే పడి ఉన్నాయి, కనబడుతుందా? క్లచ్ ప్లేట్ అయితే కొన్ని బాగున్నాయి, ఒకటైతే అసలు పూర్తిగా రీపింగ్ చూసారా. ఆ స్టెప్ అనేదే లేదు. మరి కస్టమర్తో ఘోరంగా పడితే వాడేశారు. ఇలా వాడినప్పుడు ఏమవుతుందంటే పికప్ అసలు పూర్తిగా డ్రాప్ అయిపోతుంది. మనమైతే క్లచ్ డిస్కులు, క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, క్లచ్ సెట్ అయితే పాటలుగా అయితే మార్చేసాం. ఇది ఎందుకైతే క్లచ్ ఓపెన్ చేసేసాను. వీడియో అయితే మిస్ అయింది, ఏమనుకోకండి. ఫిట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే క్లచ్ బెల్లు ఫిట్టింగ్ చేసుకోవాలి. అంతా క్లీన్ చేసుకోండి నీట్గా. క్లచ్ బెల్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నాను. దాని తర్వాత క్లచ్ బెల్లుకి స్టాపింగ్ వాషర్ అనేది ఒకటి వస్తుంది, స్టీల్ వాషర్, అది ఫిట్ చేసుకోవాలి. క్లచ్ ప్లేట్ అసెంబ్లీ అదే పాయింట్లు ఉన్నాయి కదా, హోల్స్లో కరెక్ట్గా సీటింగ్ అయితే చేసుకోవాలి. ప్లే ఎలా ఉంది, ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత అయితే క్లచ్ హౌసింగ్ నట్టు వస్తుంది, వాషరు. దాని తర్వాత నట్టు అయితే పల్సర్ బండ్లకి లేటెస్ట్ మోడల్కి రివర్స్ అయితే వస్తుంది. అంటే లూజ్ చేస్తే టైట్ అవుతుంది, టైట్ చేస్తే లూజ్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం టైట్ చేస్తున్నాం, కానీ రివర్స్ పొజిషన్ అనేది బండికి అయితే ఉంటుంది. చూసారా, టైట్ లూజ్ పొజిషన్లో చేస్తే టైట్ అయింది. క్లచ్కి అయితే 4 హోల్స్ సపోర్ట్ పోల్డర్ అయితే వస్తుంది, దాన్ని సపోర్ట్ వేసుకొని టైట్ చేయాలి. సపోర్ట్ లేకుండా టైట్ చేయడం అనేది కుదరదు. అది కొంతమంది ఏంటంటే సపోర్ట్ పుల్లరు, క్లచ్ నట్టు పుల్లరు లేని వాళ్ళు సుత్తి శానం అయితే తీసుకొని టైట్ చేస్తారు. అలా చేయటం వల్ల క్లచ్ బెల్లు డ్యామేజ్ అవుతుంది, క్లచ్ హబ్బు డ్యామేజ్ అవుతుంది, క్లచ్ సెంటరు డ్యామేజ్ అయితే అవుతుంది. కానీ ఎంత టైట్ చేసినా టైట్ అయితే అవ్వదు. మనకు ఈ పుల్లర్లు అనేవి కంపల్సరిగా ప్రతి మెకానిక్ దగ్గర అయితే ఉండాలి. నా దగ్గర అయితే నేనైతే చేస్తున్నాను, కొంతమంది దగ్గర ఉండవు. వాళ్ళు ఏంటంటే సుత్తి శానం తీసుకున్నాం, ఇంకేదైనా తీసుకున్నాం వచ్చినట్లయితే ఓపెన్ చేస్తారు. తర్వాత అయితే 4 స్ప్రింగ్లు అయితే వస్తాయి, 4 స్ప్రింగ్లు సీటింగ్ చేసుకోవాలి. ఏం కాదు. దాని తర్వాత క్లచ్ ప్రెజర్ ప్లేట్
4 అయితే టండం మోడ్లు వస్తాయి. టండం మోడ్లో తీసుకొని కరెక్ట్గా సీటింగ్ చేసి టైట్ అయితే చేసుకోవాలి. అవి టైట్ చేయటం కూడా ఎలా పడితే అలా చేయకూడదు, ఈక్వల్గా అయితే టైట్ చేయాలి. ఆపోజిట్ ఈక్వల్గా టైట్ అయితే చేయాలి. చూపిస్తాను చూడండి. నువ్వు ఒక బోల్టే టైట్ చేసామంటే క్లచ్ ప్రెజర్ ప్లేట్ అయితే ట్రాక్ వచ్చేసి పగిలిపోతుంది. చూసారా? ఆపోజిట్ అన్నీ ఈక్వల్గా అయితే టైట్ చేసుకోవడం. ఆపోజిట్ చూసారా అలా టైట్ చేస్తుంది. కాకపోతే అయినా కానీ దీనికి పైన అయితే క్రాక్ వచ్చి పగిలిపోయింది. చూపిస్తాను చూడండి. టాప్ బోల్ట్ అది కొంచెం స్ప్రింగ్ సీటింగ్ అయితే చేయలేదు. వెనక 4 స్ప్రింగ్లు కరెక్ట్గా సీటింగ్ కావాలి. ఖర్చు ప్రెజర్ ప్లేట్కి సీటింగ్ కావాలి. ఈక్వల్గా అయితే టైట్ చేయాలి. అలా చేస్తే అది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. 11,500 సామాను. అది అంత సీనియర్ మెకానిక్ అయినా ఏదో టైంలో అయితే పొరపాటు అయితే జరుగుతుంది. మనకైతే ఈ టైంలో జరిగింది. టైట్ చేసేటప్పుడు క్రాక్ వచ్చి క్రాక్ అయితే వచ్చేసింది. చూపిస్తాను చూడండి. చిన్న ముక్క మనం ఎలాగో అది టచ్ అసెంబ్లీ మార్చున్నాం కాబట్టి మనకైతే ఆ ప్లేట్ అయితే అసెంబ్లీలో అయితే వచ్చింది. లేదంటే మళ్ళీ షోరూమ్ బాగుంది లేదా బయట లోకల్ షాపులకి అయితే పోయి తీసుకొని అయితే వచ్చి ఫిట్ చేయాలి. టచ్ అసెంబ్లీ మార్చడం వల్ల మనకైతే ఇలా బెనిఫిట్స్ అయితే కొన్ని ఉంటాయి. అది మీరు అర్థం చేసుకొని సెట్ అయితే మార్చుకోవాలి. ఇలాగైతే పొరపాటు అయితే జరుగుతూ ఉంటాయి. చూసుకొని నిదానంగా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. అది అంత ఫిట్ అయిపోయి కస్టమర్ డెలివరీ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ క్రాక్ ఉండి ఊడిపోయింది అనుకో, నేనంతా డ్యామేజ్ అయితే అయిపోతుంది. మొత్తం మనం ఫిట్టింగ్ అయిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలి. కేసు వేయక ముందు క్లచ్ కేసు వేయక ముందు మొత్తం అయితే చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ పాత ప్లేట్ మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఫిట్ చేస్తున్నాము. మనం క్లచ్ ప్లేట్లు మార్చేటప్పుడు మాత్రం క్లచ్ అసెంబ్లీ, క్లచ్ కేస్ ప్యాకింగ్, ఆయిల్ క్యాప్ బోరింగు, డిఫరెంట్ ఆయిల్ సీలు, కింద ఆయిల్ డ్రై బోల్ట్, వాషరు, అవి అయితే మనం కంపల్సరీగా అయితే మార్చుకోవాలి. అంటే నెక్స్ట్ టైము మనం చేయొచ్చు, లేకపోతే వేరే మెకానిక్ అయినా చేయొచ్చు. అలా చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు మార్చారో నాకైతే ఐడియా ఉండదు. మనమైతే ఓపెన్ చేసామంటే మాత్రం కంపల్సరీగా మొత్తం పార్ట్స్ అయితే మార్చేస్తాము. అలా మార్చడం వల్ల కస్టమర్కి మెటీరియల్ అనేది కూడా లైఫ్ టైం అయితే ఎక్కువ వస్తుంది. చూసారా? అలా స్ప్రింగ్ అయితే కరెక్ట్గా సీటింగ్ చేసుకోవాలి. ఖర్చు అప్పులో సీటింగ్ కావాలి, ఖర్చు ప్రెషర్ ప్లేట్కి అలాగే సీటింగ్ కావాలి.
4 బోల్ట్లు టైట్ చేసుకోవాలి. టైట్ కూడా మరీ ఫుల్ టైట్ చేసుకుంటే బోల్ట్ విరిగిపోతుంది. నార్మల్గానే మరీ టైట్ లేకుండా 100లో 20%, 30% అయితే టైట్ చేయాలి. ఇంజన్ల పార్ట్లు అనేవి కొంచెం సెన్సిటివ్గా అయితే ఉంటాయి. చూసారా, మీడియంగా మరీ ఎక్కువ టైట్ లేకుండా మాదిరిగా టైట్ అయితే చేయాలి. తర్వాత అయితే క్లచ్ వాటర్ అయితే వస్తుంది, దాన్ని ఫిట్ చేసుకోవాలి. నాకు మీకు చెప్పాను కదా, అలాగే దీనికి కూడా వాషర్ ఒకటి నట్టు అయితే వస్తుంది. నట్టు దీనికి నార్మల్గానే టైట్ చేస్తే టైట్ అవుతుంది, లూజ్ చేస్తే లూజ్ అయితే అవుతుంది. క్లచ్కి ఏంటంటే లూజ్ చేస్తే టైట్ అవుతుంది, టైట్ చేస్తే లూజ్ అవుతుంది. దీనికి మామూలుగానే నార్మల్గా టైట్ చేస్తే టైట్ అవుతుంది, లూజ్ చేస్తే లూజ్ అయితే అవుతుంది. మన దగ్గర అయితే ఇంపాక్ట్ మిషన్ అయితే ఉంది, దాంతో అయితే మనం టైట్ చేస్తాం. ఇంపాక్ట్ అంటే మనం సుత్తుతో తట్టినప్పుడు ఆటోమేటిక్గా టైట్ అయితే అవుతుంది. ఇవి కూడా కొంతమంది మెకానికల్ దగ్గరే ఉంటాయి, కానీ అందరి దగ్గర ఉండవు. అదైతే టైట్ చేసాము. తర్వాత దాని రోటర్ ప్లేట్ అయితే వస్తుంది, క్లచ్ రోటర్ ప్లేట్. అక్కడ ఫస్ట్ అయితే కొంచెం ఉన్నదైతే క్లీన్ చేస్తున్నాం. క్లచ్ వాటర్ ప్లేట్కి 3 స్టార్ బోల్ట్ అయితే వస్తాయి, స్క్రూలు. ఆ స్క్రూలు కూడా మీడియం టైట్లో, మరీ హెవీ టైట్ ఏం కాకుండా మీడియం టైట్లోనే ఓపెన్ చేసుకోవాలి. స్క్రూలు టైట్ చేసుకోవాలి. తర్వాత ప్యాకింగ్ ఏమన్నా కేసులు గతుకుతూ ఉంటే అది క్లీన్ చేసుకొని, పెట్రోల్ వేసి క్లీన్ చేసుకొని, తర్వాత క్లచ్ కేసు ప్యాకింగ్ అయితే మనం ఒరిజినల్ అయితే తెచ్చాము. మూడు స్క్రూలు మీడియం టైట్ చేసుకొని నీట్గా మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి. అంటే క్లచ్ ప్యాడ్లు పూర్తిగా డ్యామేజ్ అయినాయి కదా, వాటికి ఉండే లెదర్ అనేది అరిగిపోతుంది. పూర్తిగా అరిగిపోయి కేసుకి కింద సైడు స్టాక్ అయితే అయిపోతుంది. నీట్గా క్లీన్ చేసుకోవాలి. అయితే క్లచ్ కేస్ ప్యాకింగ్ అయితే తీసుకొని దానికి గ్రీస్ అప్లై చేసుకొని, కొంతమంది అనాబాడి పెడతారు, కొంతమంది రకరకాల పేస్ట్లు అయితే వాడతారు. నేనైతే ఎటువంటి పేస్ట్ అయితే వాడను. గ్రీస్ పెడితే ప్యాకింగ్ అయితే గ్రీస్ అయితే అప్లై చేస్తుంది.
కేస్కి బుష్లు అయితే 2 ఉంటాయి. ఆ బుష్లు కరెక్ట్గా సీటింగ్ చేస్తే ప్యాకింగ్ అనేది మనకు కరెక్ట్గా అయితే ఫిట్ అవుతుంది. ఆ బుష్లు లేకుండా వేయాలంటే కొంచెం కష్టంగానైతే ఉంటుంది. ఆ బుష్లు లేకున్నా కానీ మనం క్లచ్ ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీగా బుష్లు అయితే తీసుకోవచ్చు, ఫిట్ చేసి ప్యాకింగ్ అయితే సీటింగ్ చేయాలి. ప్యాకింగ్ అయితే సీటింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ కేస్ అయితే ఫిట్టింగ్ చేయాలి. ప్యాకింగ్ అటు ఇటు కదలకుండా అయితే మనం ప్యాకింగ్ కింద గ్రీస్ అయితే అప్లై చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. లేదంటే అటు ఇటుగా కొంచెం గ్యాప్స్ అయితే వస్తుంది మన కేసు సీటింగ్ చేసే టైంలో. ప్యాకింగ్ కదులుతూనే ఉంది. అలా గ్రీస్ టచ్ చేయటం వల్ల ఏమవుతుందంటే క్లచ్ కేసు ప్యాకింగ్ అయితే అటు ఇటు జరగకుండా అయితే ఉంటుంది. టచ్ కేసు కూడా నీట్గా ప్యాకింగ్, డస్ట్ ఏమైనా ఉందా, డస్ట్ అంటే క్లచ్ ప్యాకింగ్ వచ్చే లెదరు అరిగి అలా సీటింగ్ అయి ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకోవాలి. కిక్ రాడ్ ఆయిల్ సీలు, కేసు అయితే సీటింగ్ చేస్తున్నాను. సీటింగ్ చేసిన తర్వాత అంతా ఒకసారి అయితే చూసుకోవాలి, ప్యాకింగ్ కరెక్ట్గా సీటింగ్ అయిందా లేదా, బయటకి ఏమైనా వస్తున్నా లోపలికి వెళ్ళి ఉందా, టచ్ కేసు ప్యాకింగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా అయితే మనం కేసు అయితే సీటింగ్ చేయాలి. టచ్ కేసు ప్యాకింగ్ డ్యామేజ్ అయితే ఆయిల్ లీక్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. చెట్టు మార్చేసి టచ్ కేసు బోల్ట్ అయితే అన్నీ ఫిట్టింగ్ చేసుకోవాలి ఫస్ట్. వాళ్ళకి డౌట్ వచ్చింది అనుకో, ఒరిజినల్ వేసారో లోకల్ వేసారో దీని వీడియో వల్ల టచ్ కేసుకి అయితే ఫస్ట్ బుష్లు వస్తాయి కదా, ఆ బుష్లు వచ్చే బోల్ట్ల వరకు ఫస్ట్ టైట్ చేసుకోవాలి. ఫస్ట్ టైట్ చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే మనకి కేసు అనేది కరెక్ట్గా సిట్టింగ్ అయితే అవుతుంది. తర్వాత మిగతా బోల్ట్లన్నీ టైట్ చేసుకోవాలి. ఆపోజిట్ మనమైతే మామూలుగా ఈ
50cc బండ్లకి ప్రతి బండికి మోటార్లు అయితే వాడతాం 2050 గ్రేడ్. కస్టమర్ అయితే దీనికి మోటార్లు కాకుండా బజాజ్ GTSI ఆయిల్ అయితే వాడమన్నారు. అలాగే దీనికి బజాజ్ GTSI ఆయిల్ అయితే యూజ్ అయితే చేసాము. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అయ్యాడు. మనం క్లచ్ అసెంబ్లీ అయితే మార్చాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కంపెనీ ఫిట్టింగ్ అయితే ఎలా ఉంటుందో అలాగైతే వస్తుంది మన బండి రన్నింగ్. కాంప్రమైజ్ అయ్యి లోకల్ క్లచ్ పెట్లు మొత్తం లోకల్ సెట్ వేసి వేయటం వల్ల ఏమవుతుందంటే పికప్ అనేది కొంచెం డల్ అవుతుంది. కంపెనీ రన్నింగ్ ఎలా అయితే ఉందో అలా ఉండాలంటే మటుకు కంపెనీ పార్ట్స్ అయితే మనం యూజ్ చేయాలి. నేనైతే కంపల్సరీగా కంపెనీ పార్ట్స్ అయితే యూజ్ చేస్తాను ఒరిజినల్. టచ్ అసెంబ్లీ వచ్చి 1500 చిల్లర ఎంతైతే పడ్డది. టచ్ కేస్ బ్యాటరీ 75 రూపాయలు. ఏదైనా ఒకటే దాని డైల్సీలు 22 రూపాయలు అయితే పడింది. అలాగే డ్రై బోల్ట్ వాషరు సామాన్ రేట్ ఆయిల్ గేజ్ ఓరింగ్ ఇంజిన్ వచ్చి 620 రూపాయలు అంత పడ్డది. బజాజ్ మనకు మోట్లు అయితే 540 రూపాయలకి అయితే వస్తుంది 2050 గ్రేడ్. కస్టమర్ దీనికి బజాజ్ ఆయిల్ వాడమన్నారు కాబట్టి మనమైతే బజాజ్ ఆయిల్ అయితే యూజ్ చేసాం. ఇలా టచ్ కేస్ బోల్డ్ కూడా మనం మరీ హెవీ టైట్ కాకుండా మీడియం టైట్ అయితే చేసుకోవాలి. హెవీ టైట్ చేయటం వల్ల థ్రెడ్లు అయితే డ్యామేజ్ అయితే అవుతాయి. టచ్ కేబుల్ అయితే సిట్టింగ్ అయితే చేసాం. ఇక్కడ డైల్సీలు అయితే సిట్టింగ్ చేస్తున్నాము. ఇక్కడ డైల్ వేసేటప్పుడు మనం దానికి గ్రీస్ అయితే అప్లై చేసుకోవాలి కొంచెం స్మూత్గా ఫ్రీగా వెళ్ళడానికి. ఆయిల్ సీల్ వేసే ముందు ఎప్పుడైనా మనం సేఫ్టీగా ప్లాస్టిక్ కవర్ అయితే చిన్న ముక్క కట్ చేసుకొని దాన్ని పెట్టుకొని అప్పుడైతే సీల్ అయితే మనం సీటింగ్ అయితే చేయాలి. లేదంటే అక్కడ మిల్లింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. అంటే క్లచ్ కిక్ రాడ్ సీటింగ్ చేయాలి కదా, సీటింగ్ చేసేటప్పుడు చిన్న మార్కింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. అవి టచ్ అవ్వటం వల్ల కిక్ రాడ్ ఆయిల్ సీల్ డ్యామేజ్ అయితే అవుతుంది. అదైతే అవ్వకుండా మనం సేఫ్టీగా ప్లాస్టిక్ చిన్న ముక్క అదైతే పైన అలా ఉంచి సీల్ అయితే సీటింగ్ అయితే చేయాలి. ఇప్పుడైతే కిక్ రాడ్ ఆయిల్ సీల్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. కిక్ రాడ్ అయితే సిట్టింగ్ చేసాం. కిక్ రాడ్ సెట్టింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి టచ్ కేస్కి ఏమన్నా తగులుతుందా, తగలటం లేదా. తగిలే పని అయితే ఒక్క పాయింట్ వెనక అయితే జరుపుకొని సెట్టింగ్ చేసుకోవాలి. కిక్ రాడ్కి అయితే 13 సైజ్ బోల్ట్ అయితే ఒకటి వస్తుంది. బోల్ట్ మరీ హెవీ టైట్ కాకుండా నార్మల్ టైట్లోనే టైట్ అయితే చేసుకోవాలి. అలా మీడియం టైట్ అయితే చేసుకోవాలి. తర్వాత మనం ఫుట్రెస్ట్ ఓపెన్ చేసాము. దానికి 2 12 సైజ్ బోల్ట్ అయితే 2 వస్తాయి. టచ్ కేస్ ఓపెన్ చేయాలంటే మనం కంపల్సరీగా అయితే ఈ ఫుట్రెస్ట్ రిమూవ్ చేయాలి. మనకు అది రిమూవ్ చేయలేదంటే టచ్ కేస్ బయటికి మనకు ఫ్రీగా అయితే రాదు. రిమూవ్ చేసిన తర్వాత మనం టచ్ కేస్ అనేది బయటకు అయితే
తీయాలి. ఫుట్రెస్ట్ అయితే చేసుకున్నాము. దానికి బిట్ అయితే వేసుకున్నాము. బిట్ అయినా వేసుకోవచ్చు, 12 సైజు ట్యూబ్లర్ బిట్ వస్తుంది, అదన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇంజిన్ వర్క్ ఏది చేసినా కానీ వాటర్ వాష్ అయితే కంపల్సరీగా చేయించండి. ఇంజిన్ మీద ఏంటంటే ఆల్రెడీ మనం వర్క్ చేసేటప్పుడు ఆయిల్ అయితే పడుతుంది. అది అలాగే కస్టమర్కి అయితే ఇస్తే అన్ఈజీ ఫీలింగ్ అయితే ఉంటుంది. మనం నీట్గా అయితే మొత్తం క్లీనింగ్ చేసి అయితే ఇవ్వాలి. మొత్తం ఫిట్టింగ్ అయితే అయింది. చెప్పు జాన్పాల్. లేదురా, సార్ని అడుగు. ఏమి ఉంటుంది నంబరా?